దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరస్సు దేని వాగ్దానము కీర్తనలు 126 అధ్యాయం 5వ వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. చూడండి, ప్రతిరోజు కూడా క్రైస్తవ లోకములో ప్రభుతో మాట్లాడే అలవాటు కలిగి ఉంటాం కదా. అయితే ఈ లోకంలో మనుషులు అనేక రకాలైనటువంటి అలవాట్లు కలిగి ఉంటారు. క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రభుకి ప్రార్థించే అలవాటు కలిగి ఉండాలి. అయితే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన ప్రార్థనకు ఆయన చెవియొగ్గి ఆలకిస్తారు. మన జీవితంలో ఇప్పటి వరకు ప్రభు వైపు తిరిగి ప్రార్థించగా గొప్ప కార్యాలు మనం పొందుకొని ఉన్నాం. అయితే అనేక రకాలుగా దేవునికి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలో కూడా భక్తులైనటువంటి వారు ఆయా సందర్భాల్లో వారు ప్రతి సమయమందు కూడా వారి అనుకూలతను బట్టి వారు దేవునికి ప్రార్థించారు. అనుకూలతనే కాదు కానీ వారి కష్టకాలమందు వీలుబాటు లేని సమయంలో కూడా వారు ఎంతో వారి ప్రాణములు తెగించి దేవునికి ప్రార్థన చేసి వారి జీవితాల్లో గొప్ప ఘనమైన కార్యాలు వారు పొందుకున్నారు. అలాగుననే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో తండ్రి అయిన దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేశారు. మరి ముఖ్యంగా ఆయన కన్నీటితో మహారోదనముతో దేవునికి ప్రార్థించారు. అలాగుననే పాపాత్మరాలైనటువంటి స్త్రీ తన యొక్క విస్తారమైనటువంటి ప్రతి పాపములను తన నోటితో మాట్లాడి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోలేదు, కానీ ప్రభు పాదం దగ్గర కూర్చొని ఆమె కన్నీళ్లు విడిచుచు తన యొక్క విస్తారమైన పాపములన్నీ కన్నీటి ద్వారా ఒప్పుకుంది. అందుకే ప్రభు అన్నారు, అమ్మా, నీ విస్తారమైన పాపములు, నువ్వు కార్చిన విస్తారమైన కన్నీటి ద్వారా క్షమించబడి ఉన్నావని చెప్పారు. చూడండి, మనం అనేక రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రతిరోజు. అయితే మన ప్రార్థనలో కన్నీరు ఉందా? తప్పనిసరిగా మన ప్రార్థనలో కన్నీరు ఉండాలి. కన్నీరు కార్చకుండా ప్రార్థన చేసి మన ప్రార్థన ముగించడానికి వీల్లేదు. తప్పనిసరిగా కన్నీరుతో మనం ప్రభు పాదములు కడగాలి. కన్నీటి ప్రార్థన ప్రభు హృదయాన్ని ఎంతో గొప్పగా కదిలిస్తుంది. కనుక ఇప్పటి వరకు మీరు మామూలుగా జ్ఞానముతో మరి ఎంతో ఆత్మతో నింపబడి మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. కానీ మీ ప్రార్థనలో కన్నీరు లేకపోతే ఈ రోజు నుంచైనా మీరు తప్పకుండా మరి కన్నీటితో ప్రభు పాదములు కడిగే ప్రార్థన అలవాటు చేసుకోనండి. కన్నీరు ప్రార్థన లేకుండా మనము గొప్ప కార్యాలు చూడలేము. మన యొక్క పవిత్రమైన పాప జీవితాన్ని కన్నీటి ప్రార్థన ద్వారా మనము ప్రతిరోజు ఒప్పుకునేవారిగా ఉండాలి. తప్పకుండా దేవుడు మనకి విడుదల విమోచన కలిగచేస్తారు. అందుకే ప్రభు అన్నారు కదా, కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారని. మీరు ఏ సమస్యలు బట్టి, ఏ ఇబ్బందులు బట్టి, ఏ పాపాన్ని బట్టి దేవుని వైపు తిరిగి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో తప్పకుండా దేవుడు ఆ పాపములన్నీ కడిగివేసి ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని మీ జీవితంలో ఇస్తారు. మీరు ప్రార్థించిన దానికంటే మరి దేవుడు ఎక్కువగా మీకు ఫలమును అనుగ్రహిస్తారు. కనుక మీరు అనేక రకాలైనటువంటి ప్రార్థనలు ఇప్పటి వరకు మీరు కలిగి ఉన్నప్పటికీ మీ ప్రార్థనలో కన్నీరు ఉందా లేదా అది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ప్రతిరోజు మనం ప్రార్థించినప్పుడు రోజుకి 3 సార్లు ప్రార్థించేవారు ఉన్నారు, 5 సార్లు ప్రార్థించేవారు, 10 సార్లు ప్రార్థించేవారు ఉన్నారు, మరి ఒక్కసారి ప్రార్థించేవారు ఉన్నారు. మీరు ఒకసారి చేసిన 10 సార్లు చేసిన మొత్తం మీద మీరు కన్నీటి ప్రార్థన అనేది చేసేవారు ఉండాలి. కన్నీరు విడవకుండా మీరు ప్రార్థన ముగించడానికి వీల్లేదు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించండి. వారికి వారింటి వారికి రక్షణ కలిగించేయండి. వారిని పోషించండి, నడిపించండి. వారి యొక్క ప్రతి బంధకములు తీసివేయండి. ప్రతి అనారోగ్య సమస్య నుంచి వారిని విడిపించండి. వారిని తట్టు తిరిగి ఏదైతే అడుగుచున్నారో అది వారు పొందుకొందురుగాక దేవ. వారికి సమాధానం, నెమ్మది, వారి కుటుంబాలు మెండుగా దాయించండి అయ్యా. ప్రతి అపాయం నుంచి వారిని ఇప్పుడే తప్పించండి నాయన. ప్రతి రోగం నుంచి విడిపించండి నాయన. కుటుంబాలు, భార్య భర్తల, పిల్లలకి, తల్లిదండ్రులందరికీ ప్రేమ, ఐక్యత, సమాధానం, ఏక మనస్సు మెండుగా దాయిచ్చమని దీవించమని సమస్తానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.